నమస్కారం. యోగా ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. నా పేరు భానుప్రకాష్, యోగా ఆచార్య. ఈరోజు మనం లివర్కి సంబంధించిన సమస్యలు, లివర్ పనితీరు, అలాగే లివర్ చెడిపోతే ఏ విధమైన యోగా ఆసనాలు ఉన్నాయి దానికి సంబంధించి సరిగ్గా పనితీరు మెరుగుపరచుకోవడం కోసం, అలాగే డిసీజెస్, లివర్ డిసీజెస్ని దూరం చేసుకోవడం కూడా మనం యోగా ప్రాక్టీస్ చేద్దాం. సాధనలోకి వెళ్ళే ముందుగా మనం లివర్ యొక్క పనితీరు ముందుగా తెలుసుకుందాం. లివర్ ఏం పని చేస్తుంది బాడీలో? ఒక్క పని కాదు లివర్ చేసేది, చాలా వరకు బాడీలో సిస్టమ్స్లో 1, 2, 3 పనులు ఉంటాయి ఒక్కొక్క ఆర్గానికి. కానీ లివర్కి మాత్రం భగవంతుడు మోర్ దాన్ 500 వర్క్స్ ఇచ్చాడండి. తెలుసుకోండి, ఇప్పటివరకు మానవ జ్ఞానంలో లివర్ యొక్క పనితీరులో చూస్తే టోటల్గా మోర్ దాన్ 500 వర్క్స్ ఉన్నాయి. దాన్ని చూసారా, ఎన్ని పనులు కేవలం లివరే చేస్తుంది మన బాడీలో. కేవలం లివర్ మోర్ దాన్ 500. సో పెద్దన్న లాంటిది మన శరీరానికి లివర్. లివర్ గనక చెడిపోయింది అంటే చాలా మనకి రోజులు దగ్గర పడినట్టు. లివర్ స్లగ్గిష్గా అంటే మజ్జిగ సరిగ్గా పని చేయకపోయినా సరే, తన అప్ టు ద మార్క్ పని చేయకపోయినా సరే మనం లావ్ అవుతాం, ఒబేసిటీ అవుతాం, మెల్లమెల్లగా అన్ని సమస్యలు, ఫ్యాటీ లివర్ అవుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ అన్ని సమస్యలు దూరం వస్తాయి. లివర్ ఫ్యాట్ని డైజెస్ట్ చేస్తుంది. మీరు ఏదైతే బోన్ చేస్తారో అందులో ఉన్న ఆయిల్ని బ్రేక్ డౌన్ చేసి లిపిడ్స్ని కొలెస్ట్రాల్ రూపంలో గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లాగా బ్రేక్ డౌన్ చేస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్ హార్ట్కి మంచిది, బ్యాడ్ కొలెస్ట్రాల్ మనం ఎక్సర్సైజ్ ద్వారా మనం పూర్తిగా స్వెట్ అవుట్ చేసేటట్టు కూడా లివరే చేస్తుంది. మరి మంచి బాగా హార్డ్ వర్క్ చేస్తుంది. తర్వాత ఈ వీర్యం తయారవడానికి కావాల్సిన కొలెస్ట్రాల్ని కూడా ఈ సప్లై చేస్తుంది లివర్. ఎందుకంటే బ్రేక్ డౌన్ చేస్తుంది, A to Z లిపిడ్ మెటబాలిజంని చూసుకుంటుంది, లిపిడ్ని డైజెస్ట్ చేస్తుంది. లిపిడ్ అంటే ఫ్యాట్, నథింగ్. సో మీరు ఏ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తినండి, తినకూడదని ఏం లేదు, అన్ని మానుకోవాలని ఏం లేదు. తిన్నారు కదా, బాగా దాని తగ్గట్టుగా పని చేయండి. లివర్ బాగా పని చేస్తుంది. దానికి చిన్నపాటి మసాజ్ అందాలంటే యోగాలో బాగా ఎక్కువగా మసాజ్ అందేకి చాలా చిన్న చిన్న ప్రాక్టీస్ చేస్తే కానీ లివర్ సూపర్గా పనిచేసేటట్టు మనకి ఆసనాలు ఉన్నాయి. పవనముక్తాసన, ఇవన్నీ మనం చెప్పుకుందాం. సో లివర్ పనితీరులో ఫ్యాట్ డైజెస్ట్ చేస్తుంది. బైల్ జ్యూస్ రిలీజ్ చేయడం వల్ల ఫ్యాట్ డైజెస్ట్ అవుతుంది. తర్వాత మిగతా వేరే అన్నిటినీ, హార్డ్ ఐటమ్స్ అన్నిటినీ డైజెస్ట్ చేస్తుంది. లివర్ గ్లూకోజ్ని, ఎక్సెస్ గ్లూకోజ్ ఏదైతే బాడీలో బ్లడ్లో ఉండిపోగా శరీరానికి సరిపడా అందించిన తర్వాత మిగతా అంత గ్లూకోజ్ని లివర్ స్టోర్ చేసుకుంటుంది తన ఆర్గాన్లో, అంటే లివర్లో. మళ్ళీ ఎప్పుడైతే శరీరానికి అవసరమో మొత్తం గ్లూకోజ్ని బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ చేస్తుంది. మనకి ఈవెన్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా మనం తట్టుకోగలుగుతాం. షుగర్ పేషెంట్ అంటే అది కాదు, నార్మల్ పర్సన్ తట్టుకోగలుగుతాడంటే ఎక్కడి నుంచి వస్తుంది? తిరిగి మళ్ళీ ఈవెన్ లివర్ అండ్ ప్యాంక్రియాస్ తిరిగి అవి గ్లూకోజ్ని రిలీజ్ చేస్తాయి. సో లివర్ మీకు అక్కడ హెల్ప్ చేస్తుంది. అలాగా తర్వాత ఇంకా చాలా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులన్నీ ఉన్నాయి లివర్కి. మోర్ దెన్ 500. లివర్ సిర్రోసిస్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం. లివర్ సిర్రోసిస్ అంటే లివర్ బాగా పెద్దగా బొడిపల్ లాగా వచ్చి లివర్ పెద్దవైపోవడం, వాసిపోవడం, ఫస్ట్ ఫ్యాటీ లివర్ అవడం, మెల్లమెల్లగా బాగా డ్రింకర్స్కి ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. జాండీస్ వస్తుంది, వాళ్ళంతా పచ్చికైపోతాయి. జాండీస్లో రకరకాలు ఉన్నాయి. సో ఇన్ని రకాల పనులు చేసే లివర్కి కొంచెం పాటి సమస్య ఎదురొచ్చిందంటే మనలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బ్రీత్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి లివర్ పనితీరు మెరుగుపరుచుకోవాలంటే మీరు ఫస్ట్ దాన్ని ప్యూరిఫై చేయాలి. ఫుడ్ మీరు కొంచెం అటు ఇటు తీసుకున్నా పడదు, ఫస్ట్ ప్యూరిఫై చేస్తే కపాలభాతి భస్త్రిక ద్వారా లివర్కు ఫస్ట్ శుద్ధీకరణ జరుగుతుంది.
క్లీన్ అయిపోతుంది. నాట్ ఓన్లీ ఫర్ లివర్, ఎవ్రీథింగ్. బట్ లివర్ మనం కపాలభాతి ద్వారా డైరెక్ట్ లివర్ ఇంకా ఈజీగా సెట్ అవుతుంది. సో లివర్ శుద్ధ అవుతుంది. తర్వాత ఆసనాల ద్వారా మసాజ్ అందుతుంది దానికి బాగా. అప్పుడు దానికి బ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తనలో ఉన్న ఈ టాక్సిన్స్ అన్నింటిని బయటికి తోసేయడానికి బయల్ జ్యూస్ బయల్ డాక్టర్లో రెడీ చేసేసుకుంటాం. అక్కడి నుంచి మళ్ళీ కిడ్నీకి సంబంధించి సపరేట్ చాలా పనులు చేసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ లివర్ని మనం సెటరేట్ చేసుకోవడానికి ఈరోజు యోగా ఆసనాలు ఏమున్నాయి చూద్దాం. పవనముక్తాసన ఒకటి, తర్వాత ధనురాసన లివర్ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది, మసాజ్ చేస్తుంది. పవనముక్తాసన ఈజ్ ద గ్రేటెస్ట్ ఆసన ఆఫ్ ఎవ్రీథింగ్. అన్ని సమస్యలను ఈజీగా సెటరేట్ చేసుకోవచ్చు పవనముక్తాసన. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మండూకాసన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ శశంకాసన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇవన్నీ లివర్ని స్టిమ్యులేట్ చేసుకోవడం కోసం మనం చేద్దాం. సో ఆ తర్వాత ప్రాణాయామం చేద్దాం. రైట్, ఫస్ట్ ఆసనాలు చేద్దాం. ఆసనాల్లో అంతకంటే ముందుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, శశంకాసన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఈ సాధనలోకి వెళ్ళే ముందుగా మీరు రోజు కూర్చుంటారు కదండి, మీరు రోజు ప్రార్థన చేసి జస్ట్ ప్రే గాడ్, మీకు ఏ దేవుడైతే ఇష్టమో, ఇష్ట దైవం. ఈ యోగా అనేది అందరికీ, వాయువు ఏ కులానికి ఏ మతానికి సంబంధం లేదు, భూమి ఏ మతానికి సంబంధం లేదు, మరి వాయువు, అగ్ని రూపం ఎవరికి ఏ సంబంధం లేదండి. అన్నిటికీ సరి సమానంగా పంచబడుతున్నాయి, మానవాళికి కానీ ప్రకృతికి కానీ. కాబట్టి మీరు ఏమాత్రం చీకు చింత లేకుండా, బెంగ లేకుండా యోగాకు దూరం మాత్రం కావద్దు. చిన్నపాటి ప్రాక్టీస్తో మీరు బాగా ఆరోగ్యాన్ని శశంకాసన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. శశంకాసన్ అంటే ర్యాబిట్ పోజ్. ఇందులో మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ శ్వాస తీసుకుంటూ చేతులు ఇలా కుడి చేయి మీద ఎడమ చేయి ఇలా పట్టుకొని వెనక వైపు పూర్తిగా పిడికిల్లాగా పెట్టేసుకొని పెట్టుకొని గాలి వదులుతూ ముందుకి రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి రావాలి. మళ్ళీ గాలి వదులుతూ ముందుకు రావాలి. వజ్రాసనలు చేస్తే ఉత్తమోత్తమైన ఉపయోగాలు ఉంటాయి, ఎక్కువ ఉపయోగాలు. బ్యాక్ స్ట్రైట్ ఉంటుంది, లివర్ కరెక్ట్గా రెడీగా ఉంటుంది మీకు స్టిమ్యులేషన్. ఎందుకంటే మీరు సుఖాసనలో కూర్చున్నప్పుడు కొంతమందికి బ్యాక్ బెండ్ అవ్వచ్చు, కాళ్ళు లేవచ్చు. అది కరెక్ట్ పోస్చర్, కరెక్ట్ బెనిఫిట్ తక్కువ వస్తుంది, రాదని కాదు. కూర్చోలేని వాళ్ళు నో ప్రాబ్లం సుఖాసనలో కూర్చోండి. ఇలా వంగినప్పుడు బాగా ఈ అబ్డామినల్ ఆర్గాన్స్కి స్టిమ్యులేషన్ వస్తుంది, లివర్కి స్పెషల్లీ బాగా మసాజ్ అందుతుంది, బ్లడ్ ఫ్లో బాగా అందుతుంది. దానిలో ఉన్న ఆ నేచర్ ఏదైతే ఉందో లివర్ సంబంధించిన అన్ని సెటరేట్ అవుతాయి. నా ఒక్కసారి చూడండి, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. దీన్ని శశంకాసన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారు. ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. ఈ విధంగా 20 స్ట్రోక్స్ అంటే 20 టైమ్స్ చేసుకోండి. ఫార్వర్డ్ బెండింగ్, అప్వర్డ్ బెండింగ్ ఒకటి, అలాగా 20 చేయండి. 20 నుండి 50 వరకు చేయండి. ఇంకా కొంచెం ఫ్యాటీ లివర్ ఉన్నోళ్ళు, లివర్ ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నోళ్ళు అయితే 50 వరకు చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇంకోటి ఆసనం చేద్దాం, శశంకాసనం. మెల్లగా ఎక్సేల్ డౌన్, ఫార్వర్డ్ బెండ్ అవుతున్నప్పుడు ఎక్సేల్ చేయండి. ఇందులో కొంతసేపు ఉండండి. నార్మల్ బ్రీత్ తీసుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు ఎక్సర్సైజ్కి దీనికి తేడా గమనించాం కాదు. సో అందులో మనం ఏం చేసాం, శ్వాసను పైకి తీసుకున్నాం, తర్వాత మనం పైకి వెళ్తున్నప్పుడు శ్వాస తీసుకున్నాం, కిందకు వస్తున్నప్పుడు శ్వాస వదులుతున్నాం. ఇక్కడ అలా కాదు, శ్వాస వదిలేసి వచ్చిన తర్వాత కింద కొంతసేపు ఆసనం ఉంటుంది, స్థిరంగా సుఖంగా ఇందులో ఉండాలి. ఎప్పుడు బ్రెయిన్కి మంచి బ్లడ్ సప్లై అందుతుంది, బ్రెయిన్కి లివర్కి
ఆటోమేటిక్గా సిగ్నల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. పనితీరు మెరుగవడానికి బ్రెయిన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి బ్రెయిన్కి మంచి బ్లడ్ సప్లై అందుతుంది, మంచి ఆక్సిజన్ సప్లై అందుతుంది. ఇందులో ఫార్వర్డ్ బెండింగ్ నెమ్మదిగా ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి. కొంతసేపు ఉండండి, ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండండి. ఎస్పెషల్లీ మనం టమ్మీ కూడా తగ్గిపోతుంది. ఫ్యాటీ లివర్ వస్తే టమ్మీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బొజ్జ ఉన్న వాళ్ళందరికీ చాలా వరకు ఫ్యాటీ లివర్ ఉంటుందండి. నెమ్మదిగా పైకి లేండి. ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండాలి. ఇది శశంకాసన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం మండూకాసన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. తర్వాత మండూకాసన్ చేద్దాం. మండూకం అంటే కప్ప, ఫ్రాగ్, 2 బటన్ వేలు పెట్టుకుని ఇట్లా పొట్టకి ఇట్లా చేతులు పెట్టుకొని బాగా ప్రెస్ చేయండి. నెమ్మదిగా బాగా ప్రెస్ చేస్తే మీరు ఇంకా ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు ఇంకా మంచి మసాజ్ అందుతుంది అన్నమాట. ఎక్సేల్ డౌన్. రిబ్ కేజ్ కింద చేతులు పెట్టాలి. అంటే నాభి కరెక్ట్ బొడ్డు దగ్గర, బొడ్డు కింద పొత్తి కడుపు పైన చేతులు పెట్టినప్పుడు బాగా స్టిమ్యులేట్ అవుతుంది అబ్డామినల్ ఆర్గన్స్కి. మెల్లగా పైకి ఇట్లా లుక్ అప్. ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ డౌన్, లుక్ అప్. ఇందాక శశంకాసన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో తల కిందికి పెట్టేసాం. ఇక్కడ అట్లా కాదు, లుక్ అప్ చేస్తాం. కప్ప తల పైకి ఎత్తు ఉంటుంది కదా, ఆ విధంగా. ఫ్రాగ్ పోజ్. ఇన్హేల్ బ్యాక్. ఫ్రాగ్ పోజ్లో మనము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్. ఈ విధంగా 20 టైమ్స్ చేసుకొని 20 to 50 టైమ్స్ చేసిన తర్వాత నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఎక్సేల్ డౌన్. ఈ విధంగా కొంతసేపు ఉండండి. లుక్ అప్, పైకి చూడాలి ఇట్లా. నెమ్మదిగా ఇక్కడ నార్మల్ బ్రీతింగ్కి వచ్చి ఉండాలి ఆసనంలో. అది మండూకాసనం. తర్వాత సేమ్ అలాగే మళ్ళీ ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. బాగా ప్రెస్ చేయాలండి ఇక్కడ పొట్టను. ప్రెస్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. తర్వాత మళ్ళీ సేమ్ అదే ఆసనం మండూకాసనం. లుక్ అప్. నెమ్మదిగా అక్కడ నార్మల్ బ్రీతింగ్కి వచ్చిన తర్వాత కొంచెంసేపు ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండండి. తర్వాత నెమ్మదిగా పైకి రా. తొందర చేయొద్దు. ఇప్పుడు ఈ 2 చాలు కరెక్ట్గా చెప్తే మీకు. ఎందుకంటే అందులో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశారు, తర్వాత ఆసనం చేస్తున్నారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా శుద్ధీకరణ, టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి, ఆక్సిజన్ బాగా వస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఆసనం ద్వారా బ్లడ్ ఫ్లో సెటరేట్ అవుతుంది. తర్వాత మీకు ఫార్వర్డ్ బెండింగ్ ఉన్నప్పుడు మొత్తం బ్లడ్, ఆక్సిజన్ అండ్ హిమోగ్లోబిన్ A to Z బ్రెయిన్కి అందుతుంది. ఈ విధంగా ఈ 2 అయిపోయిన తర్వాత వజ్రాసన పొజిషన్లోనే చేయాలి. ఈ 2 కుదరకపోతే అప్పుడు మీరు సుఖాసనంలో చేయాలి లేదా పద్మాసనంలో చేయవచ్చు. ఎందుకంటే మీరు ఎంత క్షమించే కొద్దీ మీ శరీరం ఇంకా అంత డ్యామేజ్ అవుతుంది. క్షమించద్దు. యోగాలోకి వచ్చేసరికి కఠినమైన సాధన చేస్తే మీకు బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుంది. రైట్ నౌ ఇప్పుడు వేరే ఆసనాలు చూద్దాం. పవన ముక్తాసనం. ఫస్ట్ వేస్ట్ గ్యాసెస్ అంతా బయటికి పంపించేసిన తర్వాత మనం ఫ్రెష్ ఎయిర్ అండ్ ఫ్రెష్ న్యూట్రియంట్స్, ఈవెన్ నాట్ ఓన్లీ ఎయిర్ అండ్ న్యూట్రియంట్ కూడా అవసరం కదా. డ్యామేజ్ అయిన తర్వాత లివర్ మళ్ళీ తిరిగి సెటరేట్ చేసుకోవడానికి. చూడండి నెమ్మదిగా చేసుకున్న తర్వాత పవన ముక్తాసనం. ముందుగా సింగిల్ లెగ్ చేద్దాం. రైట్ లెగ్ని పట్టుకోండి. ఈ విధంగా కాలు చాపేసి ముందుకు ఎక్సేల్ చేస్తూ మీ గడ్డం మోకాలికి తగలాలి. ఎక్సేల్ చేసుకుంటా పైకి రావాలి. ఎక్సేల్ అప్. ఈ విధంగా చూడండి. ఎడమ కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి, కుడి కాలు కూడా ఇలా ప్రెస్ చేయాలి. ఇట్లా గడ్డం పైకి రావాలి, ఇక్కడ వరకు రావాలి. ట్రై చేయాలి. కొంతమందికి ఇక్కడ వరకే ఉంటుంది, అది ఇక్కడైనా పర్వాలేదు. దిస్ ఈజ్ ఆల్సో పవన్ ముక్తాసనం. ట్రై, బట్
కమ్ అప్ టు ట్రై, రోజు ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఇలా నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ ఎక్సేల్. ఇందులో కొంతసేపు ఉండండి, నార్మల్ బ్రీతింగ్ వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోండి. తర్వాత బోత్ ద లెగ్స్ ఇట్లా రెండు కాళ్ళు కలిపేసుకొని, రెండు చేతులు కలిపేసుకొని, రెండు కాళ్ళు పెట్టుకొని ఈ విధంగా కొంతసేపు బోత్ లెగ్స్లో రిలాక్స్ అవ్వండి. ఇక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్ బ్యాక్ బాగా రిలాక్స్డ్గా ఉంటుంది, బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. ఇందులో నార్మల్ బ్రీతింగ్కి వచ్చిన తర్వాత అప్పుడు ఎక్సేల్ చేస్తూ పైకి వెళ్ళాలి. ఒకసారి చూడండి. ఎస్, ఎక్సేల్ చేసుకుంటూ పైకి వచ్చాను. ఇప్పుడు గడ్డం పైకి పెట్టాను, కాళ్ళు చాపాను. ఇది పవన ముక్తాసన. ఫమ్గా పెట్టుకోండి గట్టిగా. తర్వాత ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇంకొంతసేపు ఉండాలి, బిగించి పెట్టుకోవచ్చు. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్లో ఉండాలి. మీకు ఎంతవరకు పోస్చర్ వస్తే అంతవరకే చేయండి. గడ్డం టచ్ కాళ్ళకి మోకాళ్ళకి టచ్ కాకపోయినా పర్లేదు, కానీ మ్యాక్సిమం ట్రై చేయాలి. ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండండి. నార్మల్ బ్రీతింగ్ తీసుకోండి, మళ్ళీ రిలాక్స్ అవ్వండి. నార్మల్ బ్రీతింగ్ రండి, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. చాలా ఇంకా అనుకోవద్దు, మళ్ళీ కొంతసేపు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు చేయండి. 1 సెకండ్ ఉన్నారా, ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ చేయండి ఇంకొకసారి. మళ్ళీ చూడండి. పవన ముక్తాసనం ద్వారా ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. మనకు లివర్ సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. పొట్ట కరిగిపోతుంది. ఎక్కువసేపు ఉండాలి, కొంతసేపు అంటే దీన్నే ఎక్కువసేపు. మీరు హాఫ్ అన్ అవర్ చేయొచ్చు, దీన్ని రిలాక్స్ అయిపోవచ్చు. శవాసన చేయొచ్చు, బాగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు, రిలాక్స్ బాడీని. ఆయాసం అంతా తగ్గిపోయిన తర్వాత నార్మల్ బ్రీత్ ఫ్లో వచ్చిన తర్వాత మళ్ళీ యూ కెన్ డూ వన్స్ అగైన్. చూడండి, మళ్ళీ ఒకసారి చేయొచ్చు. ఇదంతా నార్మల్ బ్రీతింగ్ ఉండండి అక్కడ. తర్వాత నార్మల్కి వచ్చేసి రిలాక్స్. పవనముక్తాసన ఒక్క ఆసన చాలా గ్రేట్ ఆసన. ఒక్క లివర్ ఏ విధంగా అయితే 500 వర్క్స్ చేస్తుందో, మోర్ దాన్ మనకు ఆల్రెడీ తెలిసిన మెడికల్ సైన్స్ చెప్తుంది. అదేవిధంగా పవనముక్తాసన కూడా మీకు అన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. ఖచ్చితంగా లివర్ సంబంధించిన సమస్యలు దూరం పోతాయి. నాట్ ఓన్లీ దట్, ఇంకా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, వేరే సమస్యలు, డయాబెటీస్ అన్నీ తగ్గిపోతాయి ఈ పవనముక్తాసన. స్పెషల్లీ మనకి లివర్కి బాగా ఇది గుర్తుపెట్టుకోండి. లివర్కి మన పవనముక్తాసన ఇది ఈ అబ్డామినల్ సంబంధించిన రీజన్ కాబట్టి. రైట్. పశ్చిమ ఉత్తాన అంటే పశ్చిమం అంటే వెనకాల. ఇప్పుడు ఇది తూర్పు కదండి. కాళ్ళు మనం జనరల్గా మనం ఏదైనా స్కేల్ చేసినప్పుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ చూస్తాం కాబట్టి కాళ్ళు ముందు ఈస్ట్ సైడ్ ఉంటాయి, ఈ వెస్ట్ ఇది చూసారా నడుము, ఇది పశ్చిమం అనుకుంటే దీన్ని ఇంటెన్స్ స్ట్రెచ్ చేస్తాం పైకి లేచి మనం ముందుకెళ్తే పశ్చిమ ఉత్తానాసనం. ఒకసారి చూడండి. చేతులు మెల్లగా పెట్టుకొని పడుకొని ఉన్నారు కాబట్టి ఇట్లా లేయచ్చు, లేదా కూర్చొన్నప్పుడు డైరెక్ట్ లేయచ్చు. కాళ్ళు లేపకుండా ట్రై చేయండి, కాళ్ళు లేపకుండా లేకున్నట్టు. చూసారు కదండి. ఇప్పుడు పశ్చిమోత్తానాసన ఇది వెస్ట్ అనుకోండి, ఇది ఈస్ట్ అనుకోండి. దీన్ని మనం ఈ నడుపు భాగాన్ని ముందుకి ఇట్లా ఈస్ట్ సైడ్ పంపిస్తాం. అందుకే ఉత్తాన, ఇంటెన్స్ స్ట్రెచ్. చేతులు స్ట్రైట్ పెట్టి గాలి వదులుతూ పొట్టని లోపలి తీసుకుంటూ నడుముని ఇట్లా ముందుకు తోస్తూ ఈస్ట్ సైడ్కి రావాలి. దిస్ ఈస్ కాల్డ్ పశ్చిమోత్తానాసన. సరే చూడండి. గాలి వదిలేసాను, నడుము భాగాన్ని ముందుకు స్ట్రెచ్ చేస్తున్నాను. చేతులు బాగా ఇంటెన్స్ స్ట్రెచ్ చేయండి. నడుముని ఇట్లా పట్టుకోండి. పోస్టీరియర్ రీజన్ మొత్తం ముందు స్ట్రెచ్ అవ్వాలి, యాంటీరియర్కి. ఓకే. గాలి వదులుతూ మీ కాలంటే పట్టుకోండి. గాలి వదులుతూ మళ్ళీ ముందుకు చూడండి. ఈ ఫోర్ హెడ్ మోకాళ్ళకైనా టచ్ అవ్వాలి కనీసం. రైట్. బేసిక్ ఆసన అయితే మీరు కనీసం టచ్ చేస్తే చాలు, కాళ్ళు పట్టుకుంటే చాలు. ఒకవేళ మీకు కాళ్ళు మీ చేతులు ఇంత దూరం ఉంటాయి కొంతమందికి, ఎందుకంటే అంత టైట్ అయిపోయి ఉంటుంది శరీరం. వెన్నపూసలు బాగా బిగుసుకుపోయి ఉంటాయి, వాటిని స్ట్రెచ్ చేయాలి. పశ్చిమోత్తానాసనం ద్వారా స్ట్రెచ్ అవుతుంది. సో అందుకే మనం స్ట్రెచ్ చేస్తున్నాం. చూడండి, చేతులు బాగా పైకెత్తాలి. ఇక్కడ ఎత్తేటప్పుడు స్ట్రెచ్ చేసాం. మీకు ఇక్కడే వచ్చిందా, నో ప్రాబ్లం, ఇక్కడే పట్టుకోండి. కొంతసేపు ఉండండి ఇలాగే. ఇక్కడ వచ్చిందా, ఇక్కడే పెట్టుకుని ఉండండి. మొత్తం పర్ఫెక్ట్గా ఆసనం రావాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి. నౌ దిస్ ఈజ్ ద ఫైనల్ పోస్చర్ ఆఫ్ పశ్చిమోత్తానాసన. ఇక్కడ నార్మల్ బ్రీత్ ఉండండి.
చూడండి ఎంత స్టిమ్యులేషన్ వస్తుంది లివర్కి. ఇక్కడ ఇట్లా పట్టుకోవచ్చు. నడుము చూడండి ఏ విధంగా ప్రెస్ అయ్యిందో, ఎంత స్ట్రెచ్ అయ్యిందో. మొత్తం పొట్ట భాగం అంతా కరిగిపోతుంది. ఎవరికైతే ఒబేసిటీ కంట్రోల్ చేయాలనుకున్నారో, ఫ్యాటీ లివర్ కంట్రోల్ చేయాలనుకున్నారు, ఈ పశ్చిమోత్తానాసనని ఎక్కువ వేయండి. పవన్ముక్తాసన అండ్ పశ్చిమోత్తానాసన. సో పశ్చిమోత్తానాసన చూస్తే బాగా ఎక్కువసేపు ఇందులో ఉంటే కొంచెం టర్ఫిక్గా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆసన ఫర్ దిస్ ఫ్యాటీ లివర్ అండ్ ఆల్ లివర్ డిజార్డర్స్, రైట్? ఈవెన్ డయాబెటీస్ ఆల్సో మంచిది ఇది. ఎస్, ఇట్లా ముందు వెళ్తే ఆటోమేటిక్గా అంత స్ట్రెచ్ చేసుకోవాలి బాగా. నార్మల్ బ్రీతింగ్లో ఉండాలి. ఇందులో 3 minutes ఉన్నారంటే మీ ఒబేసిటీ అంతా కరిగిపోతుందండి. 3 minutes. ఆఫ్ కోర్స్ ఈవెన్ సెకండ్స్ కూడా ఉండలేం, బట్ స్టిల్ ట్రై. మెల్లమెల్లగా ఇక్కడి వరకు వచ్చి కాకపోతే మీకు చెయ్యాలి, నేను కరిగించుకోవాలి, ఫ్యాట్ అని కోరిక ఉండాలి తపన ఉండాలి తప్పించి ఈజీగా ఇక్కడున్న కూడా రిజల్ట్ వస్తుంది. ఆటోమేటిక్గా అది స్ట్రెచ్ అవుతుంది మెల్లమెల్లగా రోజుకి. లివర్కి ఎంత స్ట్రెచ్ ఇస్తున్నాం చూడండి, ఎంత మసాజ్ ఇస్తున్నాం చూడండి. నెమ్మదిగా అక్కడ నార్మల్ బ్రీతింగ్కి వచ్చి మళ్ళీ రిలాక్స్. శవాసన చూసారు కదండి. ఈ విధంగా ఈ 4 శశంకాసన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసాం, శశంకాసన చేసాం, మండూకాసన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసాం, మండూకాసన కూడా చేసాం. తర్వాత పశ్చిమోత్తానాసన అండ్ పవనముక్తాసన. ఇప్పుడు ఉత్తాన పాదాసన కూడా చేసుకోవచ్చు. నెమ్మదిగా బోత్ లెగ్స్ 30 degrees హోల్డ్. ఇక్కడ అంతా ట్రిగ్గర్ అవుతుందండి, లివర్ అంతా వైబ్రేట్ అవుతుంది. ఇక్కడ ఎంటైర్ అబ్డామినల్ ఆర్గాన్స్ 30 degreesలో. తర్వాత 60 degreesలో ఇంకొంచెం వైబ్రేట్ అవుతుంది. ఎక్కువగా 30 degrees 60 degreesలో ఎక్కువగా వైబ్రేట్ అవుతుంది. అండ్ 90 degreesలో వేస్ట్ గ్యాసెస్ అన్ని బయటికి వెళ్తాయి. తర్వాత బ్లడ్ ఫ్లో అంతా లివర్కి బాగా రీడైరెక్ట్ అవుతుంది. సో 90 degrees. లావు తగ్గిపోతారు, తొడలు తగ్గిపోతాయి. స్లోలీ డౌన్. మీరు క్యాలరీస్ ఖర్చు చేయడం వల్ల లివర్కి సగం పని తగ్గించేస్తారు మీరు, రైట్? ఇవండి ఆసనాలు. మనం కపాలభాతి నెమ్మదిగా ఆసనం అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోయి శవాసన వేసుకొని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకొని లేచి కూర్చోండి. మనం ప్రాణాయామ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసారు కదండి ఆసనాలు ఎట్లా చేయాలి, విధి విధానం. కపాలభాతి నేనైతే రెగ్యులర్గా ఎన్ని ఎపిసోడ్లో చెప్తూ వస్తున్నాను. అయినప్పటికీ మీకు ఒకసారి కపాలభాతి రిమైండ్ చేస్తున్నాను. కపాలభాతి, భస్త్రిక, ఈ ప్రాక్టీస్ 2 చేసుకోండి. ఒకసారి చూడండి కపాలభాతి. బ్రీత్ అవుట్, స్టమక్ ఇన్. చూడండి ఈ మాత్రం స్ట్రోక్స్ తగలాలి. మెయిన్ ఇంపార్టెంట్, బాడీలో టాక్సిన్స్ అన్నీ ఏ విధంగా లివర్ ఎలిమినేట్ చేస్తుందో అదే విధంగా కపాలభాతి విల్ ఎలిమినేట్ ద ఆల్ పాయిజనస్ గ్యాసెస్. ఓకే, సో దట్ ఆటోమేటిక్గా బాడీ రిజవనేట్ అవుతుంది. కొత్త శక్తి, కొత్త చైతన్యం, కొత్త ఉత్సాహం లభిస్తుంది కపాలభాతి ద్వారా. మూలాధార చక్రం, మణిపూర చక్రం, లివర్ బాడీలో హీట్ మెయింటైన్ చేస్తుందండి. చూస్తారా, ఆ హీట్ మెయింటెనెన్స్ కూడా అదొక పని దాంది. సో ఈ మణిపూర చక్రం జాగ్రత్త అయితే ఆటోమేటిక్ లివర్ సమస్య తగ్గిపోతుంది కపాలభాతి ద్వారా. ఈ విధంగా ఈవెన్ 200 strokes ఇచ్చినా కూడా ఇంతే ర్యాండమ్గా ఇవ్వగలిగేటట్టు ఉండాలి. కాబట్టి మీరు అన్ని స్ట్రోక్స్ ఒకటేసారి ఇవ్వద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే 60 strokes వరకు చాలా. అసలు 20 strokes చేస్తే గొప్ప. ఇనిషియల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. హెల్తీ పర్సన్ క్యాన్ డూ నో ప్రాబ్లం. కానీ ఛాలెంజ్గా తీసుకుని ఎప్పుడు చేయొద్దు తొందరపడి. ఆ విషయం రిలాక్స్డ్గా చేయండి. 60 strokes దెన్ రిలాక్స్. అయిపోయింది. సో బాగా కంటిన్యూస్గా ఈ స్ట్రోక్స్ చేసిన తర్వాత కొంతసేపు రిలాక్స్ ఇవ్వండి. అబ్జర్వ్ ద బ్రెయిన్, అబ్జర్వ్ లోయర్ బ్యాక్, అబ్జర్వ్ మిడిల్ బ్యాక్. దెన్ ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామ వజ్రాసనంలో చేయొచ్చు, సుఖాసనంలో చేయొచ్చు. భస్త్రికా ప్రాణాయామ మీరు భస్త్రికా ప్రాణాయామం చేద్దాం. భస్త్రికా ప్రాణాయామం విల్ క్రియేట్ హైపర్ వెంటిలేషన్ సో దట్ లివర్కి సంబంధించిన అన్ని సమస్యలు మీకు దూరం అవడానికి భస్త్రిక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ కపాలభాతి, భస్త్రిక ఉన్నాయి కదండి, కొంచెం హై బీపీ ఎవరైతే లివర్ సమస్య కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి వస్తుంటాయి కాబట్టి ఎక్కువగా. సో ఎందుకంటే మెటబాలిజం తగ్గుతూ వస్తుంది, ఏం పనులు చేయరు ఎక్కువగా, ఏజ్ పెరిగే కొద్దిగా చేత కాకపోవడం వల్ల, ప్రాణిక్ ఎనర్జీ దిగ్భ్రమ అవ్వడం వల్ల. సో
ఇప్పుడు మనం భస్త్రిక చేస్తున్నప్పుడు కొంచెం స్లోగా పర్వాలేదు చేయొచ్చు, ఈవెన్ బీపీ ఉన్న కూడా స్లోగా చేయాలి. రైట్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఈ విధంగా స్ట్రెచ్ చేయండి. ఇట్లా పైకి వెళ్తున్నప్పుడు చేతులు ఇట్లా చేతులు పైకి ఎత్తి మళ్ళీ ఎక్సేల్, చేతులు మడత చేసుకుంటూ ఈ చేతులు ఈ విధంగా ఎక్సేల్ చేయండి. ఇన్హేల్, ఈ విధంగా 40 స్ట్రోక్స్ ఇవ్వండి ఒక రౌండ్. మళ్ళీ రిలాక్స్ అయిన తర్వాత కొంతసేపు 1 మినిట్ మళ్ళీ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. రిలాక్స్. ఈ విధంగా 3 రౌండ్లు చేసుకోండి. ఇదండి మన యోగా టోటల్గా లివర్ సంబంధించిన సమస్యలని దూరం చేసుకోవడానికి కావాల్సిన యోగ సాధన. సో డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం మీరు ఫ్యాటీ ఐటమ్స్ తీసుకున్న పర్లేదు, ఫిజికల్ యాక్టివిటీని పెంచండి. ఈ విధంగా ఇప్పుడు చేసింది ది బెస్ట్ ప్యాకేజ్ ఈరోజు మీకు చేయండి రోజు. ఇది ఇవాళ యోగా ఆరోగ్య కార్యక్రమం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.